సెడక్షన్ ఇది ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే అంతే డేంజరస్ కూడా. ఈ సెడక్షన్ అంటేనే మోస్ట్లీ సెక్స్ లేదా రొమాన్స్ అనుకుంటారు, కానీ అది పొరపాటు. ఇదొక సైకలాజికల్ గేమ్. అది రాజకీయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేదా ఒక సోషల్ సర్కిల్లో మీరొక పవర్ఫుల్ పర్సన్గా ఎదగడం కావచ్చు. అసలు కొంతమందైతే గదిలోకి అడుగు పెట్టగానే అందరి కళ్ళు ఆ పర్సన్ వైపే ఎందుకు తిరుగుతాయి? ఇంకొంతమంది ఎంత తోపులైనా సరే వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టగానే జనం ఎందుకు పారిపోతారు? ఈ తేడానే సెడక్షన్ మరియు యాంటీ సెడక్షన్. అసలు సెడక్షన్ అంటే ఏంటి? ఎదుటివారిని బలవంతం చేయకుండా వారంతట వారే మీ వైపు అట్రాక్ట్ అయ్యేలా చేయడం. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మనుషులు ఎప్పుడూ తమని తాము తక్కువగా ఊహించుకుంటారు, లేదా ఏదో ఒక లోటుతో ఉంటారు. కానీ ఒక మంచి సెడ్యూసర్ ఆ లోటును భర్తీ చేస్తాడు. వాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, గబగబా మాట్లాడు, ఎదుటివాడు చెప్పేది వింటాడు. వాడు వేసుకునే బట్టలు, వాడు వాడే పర్ఫ్యూమ్, వాడు కూర్చునే తీరు, ప్రతిదీ ఒక లెక్క ప్రకారం ఉంటుంది. అలాంటివాడు ఒక బెస్ట్ స్టోరీ టెల్లర్. వాడు చెప్పే కథలో మీరొక హీరోలా ఫీల్ అయ్యేలా చేస్తాడు. అందుకే వాడు మిమ్మల్ని ఈజీగా తన మాయలో పడేసుకోగలడు. ఇది ఒక సెడ్యూస్ చేసేవాడికుండే లక్షణాలు. మరి ఈ యాంటీ సెడక్షన్ గోలేంటి అంటే పక్కనోళ్ళని తిప్పికొట్టడం అన్నమాట. అంటే బలవంతంగా రేప్ చేసినట్టే. ఇలాంటి వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ సున్నా. వీళ్ళు ఎలా కనిపిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది వీరికి అనవసరం. నేను ఇంతే, నేను చాలా న్యాచురల్గా ఉంటాను అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఎదుటివారిని ఇబ్బంది పెడతారు. వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయో తెలుసా? అవసరం లేకపోయినా తమ గురించి గొప్పలు చెప్పుకోవడం, ప్రతి విషయంలోనూ నీతులు చెప్పడం, పక్కోడి పర్సనల్ విషయాల్లో వేలు పెట్టడం. ఇలాంటి వాళ్లు పక్కనుంటే పాజిటివ్ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. అందుకే ఎవరూ ఇలాంటి వాళ్లతో ఉండటానికి ఇష్టపడరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర. అప్పట్లో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. క్లియోపాత్రకి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి సీజర్ సాయం కావాలి. కానీ ఆమె వెళ్ళి అతన్ని బ్రతిమాల్లేదు. ఆమె ఒక పక్కా ప్లాన్ వేసింది. సీజర్ ఉంటున్న గదిలోకి ఒక పెద్ద రగ్గు, కార్పెట్ పంపించింది. సేవకులు ఆ రగ్గును తెచ్చి సీజర్ ముందు విప్పగానే అందులోంచి క్లియోపాత్ర బయటపడింది. ఆలోచించండి, ఒక శక్తివంతమైన చక్రవర్తి ముందు ఒక అందమైన స్త్రీ అలా అనూహ్యంగా ప్రత్యక్షమైతే ఏమవుతుంది? అది సర్ప్రైజ్, అది డ్రామా. సీజర్ ఆమె తెలివితేటలకి, ఆ సాహసానికి ఫిదా అయిపోయాడు. ఆమె కేవలం అందంతో ఆకర్షించలేదు, తన తెలివితేటలతో సీజర్కి కావాల్సిన థ్రిల్ ఇచ్చింది. అదే ఒకవేళ ఆమె ఒక సాదాసీదా రాణిలా వెళ్ళి నాకు సాయం చేయండి, లేకపోతే మా దేశం నాశనమైపోతుంది అని ఏడిస్తే సీజర్ అస్సలు పట్టించుకునేవాడే కాదు. అది యాంటీ సెడక్షన్ అయ్యేది. కానీ ఆమె ఒక సెడ్యూసర్లా బిహేవ్ చేసింది. అలానే యాంటీ సెడ్యూసర్లు ఎలా ఉంటారో చూద్దాం. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మనం చూస్తున్నాం. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు తమ బెడ్రూమ్లో ఏం జరుగుతుందో కూడా లైవ్లో చూపిస్తారు. పొద్దున ఏం తిన్నారు, రాత్రి ఏం బట్టలు వేసుకున్నారు, ప్రతీదీ అప్డేట్ చేస్తారు. వీరనుకుంటారు జనం మమ్మల్ని ప్రేమిస్తున్నారని. కానీ నిజానికి జనం వారిని చూసి బోర్ ఫీల్ అవుతున్నారు. అందులో ఏమాత్రం మిస్టరీ లేదు. అందుకే ఒక నెల రోజులు వారు కనిపించకపోతే ఎవరూ వారిని గుర్తుపెట్టుకోరు. కానీ కొంతమందుంటారు, వారు ఎప్పుడో ఒకసారి ఫోటో పెడతారు. అది కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలీదు. అప్పుడు జనం వారి గురించి చర్చించుకుంటారు. అతను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అని వెతుకుతారు. దాట్ ఈజ్ సెడక్షన్. సో సెడక్షన్కి యాంటీ సెడక్షన్కి అంత డిఫరెన్స్ ఉందన్నమాట. నా పాయింట్ ఏంటంటే, నువ్వొక రాజులా బ్రతకాలి అంటే నిన్ను నువ్వు ఒక రాజులాగే ప్రెజెంట్ చేసుకోవాలి. ఎదుటివాడు నిన్ను చూసి ఇతనిలో ఏదో ఉంది అని అనుకోవాలి తప్ప వీడొక పిచ్చివాడు అని అనుకోకూడదు. నీ అపియరెన్స్, నీ మాట తీరు, నీ సైలెన్స్, ఇవే నీ ఆయుధాలు. యాంటీ సెడ్యూసర్ అవ్వడం చాలా ఈజీ. ఏమీ ఆలోచించకుండా నోటికొచ్చింది మాట్లాడితే చాలు, అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఒక సెడ్యూసర్ అవ్వాలంటే క్రమశిక్షణ కావాలి, ఓపిక కావాలి, అన్నిటికి మించి సెల్ఫ్ అవేర్నెస్ కావాలి. నీ జీవితంలో నీకు ఎదురైన వ్యక్తుల్లో ఎవరు సెడ్యూసర్లు, ఎవరు యాంటీ సెడ్యూసర్లు ఒక్కసారి ఆలోచించు. అలాగే నీలో ఏ లక్షణాలున్నాయో కూడా చెక్ చేసుకో.